సొంతింట్లో జీవించాలనేది ప్రతి ఒక్కరి కల. ఈ నేపథ్యంలోనే లక్షలు, కోట్లు పెట్టి మరీ బిల్డర్ల దగ్గర ఉన్నటువంటి ఇళ్లను కొనుగోలు చేయడం కానివ్వండి, లేదంటే బిల్డర్ల చేత ఇళ్లను నిర్మించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇల్లు కొనుగోలు చేసినటువంటి కొద్ది రోజుల్లోనే ఆ ఇల్లు కూడా కొన్ని సందర్భాల్లో శిథిలావస్థకు చేరడం కానివ్వండి, రకరకాల డ్యామేజెస్ కావడం కానివ్వండి మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఆ ఇళ్లను నిర్మించినటువంటి బిల్డర్ల నుంచి నష్టపరిహారం పొందేటువంటి అవకాశం ఉంటుందా? ఉంటే ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న టాపిక్ గురించి ఢిల్లీలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. సో ఏంటి, ఒకవేళ ఇల్లు డ్యామేజ్ అయితే బిల్డర్ నుంచి నష్టపరిహారం పొందేటువంటి హక్కు వినియోగదారుడికి ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే మనకిక్కడ 2 యాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటైతే ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. మనం మీరు చెప్పిన ఢిల్లీ కేసులో, ఆ ఢిల్లీ కేసులో ఏమైందంటే ఆవిడ ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో ఆమె భర్తతో ఒక 1999 ఆ టైంలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారంట. కొనుక్కున్న తర్వాత అందులో ఉందాం అనుకున్నారు. కానీ ఈ లోపల తర్వాత కొన్ని ఏళ్ళకి వాళ్ళ భర్త గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈవిడ ఆ ఇంట్లో ఉండటం కంటిన్యూ చేశారు. చేసిన తర్వాత ఆ ఇల్లు కొన్ని ఏదో ఇతరత్ర కారణాల వల్ల ఆమె అక్కడ ఉండలేకపోయారంట. తర్వాత 2019లో మళ్ళీ బ్యాక్ వచ్చారు ఆవిడ ఆ ఇంట్లో ఉండటానికి. వచ్చినప్పుడు ఆ ఇల్లు అప్పటికే చాలా శిథిలావస్థగా, చాలా అసలు ఉండడానికి పనికి రాకుండా మొత్తానికి ఇంకా రేపమాపో మొత్తానికి కూలిపోయే విధంగా ఉందంట సదర్ అపార్ట్మెంట్. సో దానికి ఆవిడ వెంటనే ఇదేంటి బిల్డరు ఇలా నాణ్యత లేని ఒక మెటీరియల్స్తో ఇలా కట్టాడు ఈ అపార్ట్మెంట్, సో దానివల్ల ఇది ఇట్లా ఉంది అని చెప్పి అక్కడ ఫస్ట్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో ఆవిడ కేసు వేశారు. దీనికి జనరల్లీ మనం ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్లో చాలామంది తెలియదు శ్రవణ్ గారు, నాట్ ఓన్లీ సివిల్, మనము కన్జ్యూమర్ ఫోరంలో కూడా ఇది వర్తిస్తుంది. రియల్ ఎస్టేట్ కేసెస్ ఏదైతే బిల్డర్స్కి సంబంధించిన మనకి ఏమైనా కేసులు ఉంటే బిల్డర్స్ మీద మనం వేయాలనుకుంటే అది మనం కన్జ్యూమర్ ఫోరంలో కూడా వేసుకోవచ్చు. సో అలా అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో ఆవిడ మహిళ కేసు వేశారు ఆ బిల్డర్ మీద. వేస్తే అది చాలా ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఇది వర్తించదని చెప్పి ఆ సదరు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరము ఆ కేసుని కొట్టివేసింది. కొట్టివేస్తే అప్పుడు ఆమె ఇమీడియట్గా నెక్స్ట్ స్టేట్ కన్జ్యూమర్ ఫోరంకి అపీల్కి వెళ్ళింది. ఆమె అపీల్కి వెళ్ళినప్పుడు అప్పుడు స్టేట్ కన్జ్యూమర్ ఫోరం ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. అది ఏమన్నారంటే ఎన్నేళ్ళైనా ఎన్నేళ్ళైనా అనే ఒక టైం లిమిట్ ఇట్లాంటి కొన్ని కేసెస్లో వర్తించవు. ఎందుకంటే మా ఇంట్లో ఉన్నదే లేదు, ఎప్పుడో 1999లో కొనుక్కున్నా కూడా ఆమె భర్త కొన్ని ఏళ్ళకే చనిపోయాడు. దాని తర్వాత ఇల్లులో పలానా ఇంట్లో ఆవిడ ఉండట్లేదు. దాని తర్వాత ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత ఆ ఇల్లు ఒకటే కాదు, మొత్తం అపార్ట్మెంటే మొత్తం శిథిలావస్థకి వెళ్ళిపోయింది. ఒకవేళ వీళ్ళు ఉండిపోని కాలాంతరమున వీళ్ళేదో అవి ఇవి చేసి కొద్దిగా రిపేర్లు అయ్యాయంటే అనుకోవచ్చు. కానీ అసలు ఈవిడ అక్కడ లేదు. ఆ ఇల్లు మామూలుగా అలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుందంట. ఇళ్ళలో వదిలేసిన ఎవరు ఉండకపోయినా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటారు, మెయింటైన్ చేస్తుంది అపార్ట్మెంట్ని. కానీ ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత వచ్చి చూసుకుంటే అది మొత్తానికి ఇప్పుడు ఆ నాసి రకం మెటీరియల్స్ వాడాడు, అన్ని చోట్ల అవి గోడలు అవి ఇరిగిపోతున్నాయని చెప్పి క్లియర్గా అక్కడ ఉందన్నమాట. సో అక్కడ సదరు ఆవిడ ఏదైతే అక్కడ ఇంజనీర్లు ఇప్పుడు ఉన్న ఆమె దగ్గర ఉన్న సివిల్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హెల్ప్ తీసుకొని ఈ అపార్ట్మెంట్ యొక్క నాణ్యతను అవి చెక్ చేయమని చెప్పి చేయడం జరిగింది. వాళ్ళు చేస్తే సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ మెటీరియల్ సరిగ్గా వాడలేదు పలానా బిల్డరు ఆ టైంలో. సో తప్పకుండా ఆ బిల్డర్ చేసిన తప్పిదమేదని వాళ్ళు ఆ రిపోర్ట్స్ ఇవ్వడం వల్ల ఆ రిపోర్ట్స్ని పట్టుకొని ఈవిడ స్టేట్ కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళింది. వెళ్తే అక్కడ ఆమెకి సుముఖంగానే స్టేట్ కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు తప్పకుండా బిల్డర్ ఏమకి నష్టపరిహారం ఇవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ ఆ బిల్డింగ్ శిథిలావస్థగా ఉండటం వల్ల ఈమె 20 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని రెనోవేట్ చేయించింది. కానీ అట్ ద సేమ్ టైం ఈమె ఎందుకు చేయించాలి? ఆ నాసిరకమైన మెటీరియల్ వాడింది ఆ బిల్డర్. సో అతను తప్పకుండా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈమె కన్జ్యూమర్ ఫోరంని ఈమెని అడిగిన తర్వాత మనం చెప్పినట్టు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం ఇది కేసుని కొట్టివేసింది. మళ్ళీ ఇప్పుడు స్టేట్కి వెళ్తే స్టేట్ కన్జ్యూమర్ ఫోరం ఈమెకు ఫేవర్గానే జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ బిల్డర్ ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ శ్రవణ్ గారు మనం ఇంకోటి చూడాలి. ఇప్పుడు మనము ఇక్కడ జనరల్ ఇది మీరు అడగచ్చు, ఇదేంటంటే మరి ఎన్నేళ్ళైన తర్వాత కూడా మనం వెళ్ళి బిల్డర్ మీద ఇట్లా కేసు వేయచ్చా అని చెప్పి. జనరల్ నేను చెప్పినట్టు అది కేసు టు కేసు బేసిస్. ఈ పలానా కేసులో ఆ బిల్డర్ నిజంగానే నాసిరకం మెటీరియల్ వాడాడని చెప్పి మీ దగ్గర సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా సదరు సివిల్ ఇంజనీర్లను వాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ తీసుకొని దాని ప్రకారంగా ఫైట్ చేసింది కాబట్టి అయ్యింది. జనరలీ అన్ని కేసుల్లో ఇట్లా అవుతుందా అంటే అది డిపెండ్స్ అపాన్ కేసు టు కేసు. మామూలుగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏముంటుంది, మీరు ఎప్పుడైతే ఈ డిఫెక్ట్ని కనిపెట్టారో ఆ డిఫెక్ట్ని కనిపెట్టిన 2 years లోపల మీరు ఆ కేసు ఫైల్ చేయాలి అతని మీద, సదర్ బిల్డర్ మీద. సెక్షన్ 24A ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ విషయం చెప్తుంది, మీరు బిల్డర్ మీద అప్పుడు అలా కేసు వేయచ్చని. సో డిఫెక్ట్ ఎప్పుడు కనిపెట్టారు ఇక్కడ ఈ కేసులో? ఇవి 2019లో కనిపెట్టింది. 1999లో కొన్నా కూడా 2019లో కనిపెట్టాను నేను. సో విత్ ఇన్ ఈ టైంలోనే 2019 నుంచి లెక్క కాబట్టి ఇప్పుడు నేను ఈ కేసెస్ అని చెప్పి ఈవిడేసింది. కానీ అది డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం అది ఫస్ట్ కన్సిడర్ చేయలేదు. అందుకే ఈమె స్టేట్ కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళారు, అక్కడ వాళ్ళు అది కన్సిడర్ చేశారు, ఈమెకు అనుగుణంగానే ఈమెకు ఫేవరబుల్గా జడ్జిమెంట్ ఇచ్చారు. సో అది అట్లా జరిగింది. ఇలాంటి వివాదాలు తలెత్తకుండా
సో ఇల్లు కొనుగోలు చేసే ముందే బిల్డర్తో ఎలాంటి అగ్రిమెంట్స్ చేసుకుంటే బాగుంటుందండి, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి క్వశ్చన్ అడిగారండి. జనరల్లీ ఏంటంటే అగ్రిమెంట్‌లో ఎలాగో ఇవన్నీ క్లియర్‌గా క్లాజెస్ ఉంటాయి. మనం ఏదైతే సేల్ అగ్రిమెంట్‌కి వెళ్తామో దాని తర్వాత సేల్ డీడ్ రాసుకుంటామో ఇవన్నీ పక్కాగా అగ్రిమెంట్స్ రాసుకుంటాం. ఆ జనరల్ ఫార్మాట్‌లోనే మనకి క్లాజెస్ ఉంటాయి. ఒకవేళ ఇతను నాసిరకం మెటీరియల్ వాడినా దానికి నష్టపరిహారం ఇవ్వాలి, దాని మీద యాక్షన్ ఉంటుంది. అవన్నీ క్లాజెస్ మనం రాసుకుంటాం. జనరల్ కొనుగోలప్పుడు అందరూ రాసుకునే క్లాజెస్, కామన్ క్లాజెస్ అవన్నీ. కాకపోతే ఇక్కడ ఇప్పుడు మనకి ఏంటంటే కొత్తగా రేరా యాక్ట్ కూడా వచ్చింది. రేరా యాక్ట్ 2016 కూడా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు లేటెస్ట్‌గా మీరు ఏమైనా అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నప్పుడు యూ హావ్ టు మేక్ ష్యూర్ దట్ అది రేరా రిజిస్ట్రేషన్ కూడా అయిందా లేదా, సదరు బిల్డర్ ఆ ప్రాజెక్ట్‌కి రేరా రిజిస్ట్రేషన్ కూడా తీసుకున్నారా లేదా. రేరా రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఏంటంటే శ్రవణ్ గారు, మనకి ఏంటంటే రేరా గారి పర్వ్యూలో రేరా సంస్థ, రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, ఇప్పుడు అన్ని స్టేట్స్లో ఉంది, అది తెలంగాణలో కూడా ఉంది. టీఎస్ రేరా అంటారు ఇక్కడ. సో ఇప్పుడు టీజీ రేరా. సో ఆ రేరా 2016లో ఫామ్ అయింది, సెంట్రల్ యాక్ట్ అది. 2017 నుంచి అన్ని స్టేట్స్, ఇండియాలోని అన్ని స్టేట్స్లోనే అమల్లోకి ఉంది అది. సో ఇప్పుడు ఆ రేరా పర్వ్యూలో ఏదైతే మీరు ప్రాజెక్ట్స్ రిజిస్ట్రేషన్ అయినాయో ఆ రేరా పర్వ్యూలోని ప్రాజెక్ట్సే మీరు కొనుక్కుంటే, రేరా రిజిస్ట్రేషన్ ఉందా లేదా అడగాలి మీరు ఫస్ట్. ఆ కొత్త బిల్డర్ని ఎక్కడైతే మీరు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారో రేరా రిజిస్ట్రేషన్ ఉందని చెప్తేనే అప్పుడు మీరు ఆ ఇల్లు కొనుక్కుంటే మీకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది అప్పుడు. ఎందుకంటే ఆ రేరా రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఆ బిల్డర్ టైంకి కంప్లీట్ చేయాలి ఆ ప్రాజెక్ట్ని, మీకు టైంకి డెలివరీ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇల్లు డెలివరీ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కూడా అంతా అయిపోయి మీరు ఆక్యుపై చేసిన తర్వాత ఫలానా ఫ్లాట్ని కానీ అపార్ట్మెంట్ కానీ మీరు ఆక్యుపై చేసిన తర్వాత వితిన్ 5 years లోపల ఆ బిల్డింగ్కి ఇట్లానే ఏమైనా నాసి రకమైన మెటీరియల్స్ వాడటం వల్ల, దేనివల్ల ఇతరత్ర కారణాల వల్ల డిఫెక్ట్స్ ఏర్పడతాయి ఆ బిల్డింగ్కి, అపార్ట్మెంట్కి, ఖచ్చితంగా బిల్డర్ని మీరు రేరా యాక్ట్ ద్వారా కూడా మీరు అతని మీద కేసు వేయచ్చు. మీరు రేరా అథారిటీస్ని అప్రోచ్ అయ్యి అక్కడ కూడా ఆయన మీద కేసు ఫైల్ చేయొచ్చు. సో రేరా యాక్ట్ కూడా ఉంది ఇక్కడ, మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఉంది ఇక్కడ. సో దయచేసి మీరు కొనేటప్పుడు ఇవన్నీ చూసుకోండి. ఒకవేళ మోసపోతే బిల్డర్స్ ఇలా నాసిరకం మెటీరియల్స్ యూజ్ చేసి మీరు తర్వాత తెలుసుకుంటే, కొనిన తర్వాత మీరు అప్పుడు 2-3 సంవత్సరాల తర్వాత తెలుసుకుంటే అప్పుడైనా మీరు ఇమీడియట్గా బిల్డర్ మీద కేసు వేసుకోవచ్చు. ఆ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు బట్టి సదరు కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు కానీ రేరా వాళ్ళు కానీ మీకు కేసు తీసుకొని దాని ప్రకారంగా ఆ బిల్డర్కి పెనాల్టీ వేసి ఖచ్చితంగా మీకు నష్టపరిహారం ఇచ్చే విధంగా వాళ్ళు జడ్జ్మెంట్లు ఆర్డర్స్ ఇస్తారు. మీకు దానివల్ల మేలు జరుగుతుంది. అంటే ఇలాంటి డిఫెక్ట్స్ గుర్తించినప్పుడు సో జనరల్గా వినియోగదారుల ఫోరాన్ని వెళ్ళాలన్నా లేదంటే కోర్టుకు వెళ్ళాలన్నా సో ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి మన దగ్గర ఆ బిల్డింగ్ సంబంధించి, ఎలాంటివి మనం జాగ్రత్తగా ఉంచుకోవాలంట? డెఫినెట్గా మోస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే మీరు అది కొన్నప్పుడు ఆ కొన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సేల్ డీడ్ అగ్రిమెంట్ కానీ, అంతకుముందు అగ్రిమెంట్ ఆఫ్ సేల్, దానికంటే ముందు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు అవి ఇవి అన్నీ ఉండాలి ఖచ్చితంగా. వాటితో పాటు ఆ బిల్డింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే మీకు బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడో, మీరు ఎప్పుడైతే మీరు ఆ బిల్డింగ్లో ఆక్యుపై చేసినప్పుడు, మీరు పొజిషన్లోకి వెళ్ళినప్పుడు మీకు జనరలీ ఆ బిల్డింగ్ ఏదైతే ల్యాండ్ మీద ఉందో ల్యాండ్ సేల్ డీడ్ అగ్రిమెంట్, ఆ ల్యాండ్ ఒక సేల్ లింక్ డాక్యుమెంట్స్, సేల్ డీడ్స్ ఆ ల్యాండ్కి సంబంధించినవి. అట్ ద సేమ్ టైం పర్మిషన్స్ ఏవైతే జిహెచ్ఎంసీ నుంచి, హెచ్ఎండిఏ నుంచి ఆ అపార్ట్మెంట్కి వీళ్ళు కడుతున్నప్పుడు ఏవైతే పర్మిషన్స్ తీసుకున్నారో, హెచ్ఎండిఏ పర్మిషన్స్, జిహెచ్ఎంసీ పర్మిషన్స్ జిహెచ్ఎంసీలో ఉంటాయి, లేదంటే జిహెచ్ఎంసీలో కాకపోతే ఆ లోకల్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో దాని పర్మిషన్స్, ఇలా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఆక్యుపేషన్ సర్టిఫికేట్, కంప్లీషన్ సర్టిఫికేట్. సో ఏదైతే ఒక ల్యాండ్కి ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ మీ దగ్గర పెట్టుకొని దాని పరంగానే మీరు అప్రోచ్ అవ్వాలి. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉంటున్నారా ఆ ఇంట్లో అంటే మీ కరెంటు బిల్స్, మీ యొక్క ఏవైతే అడ్రస్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో, కరెంటు బిల్ కానీ మిగతావని, ప్రాపర్టీ ట్యాక్స్ సర్టిఫికేట్ రిసిప్ట్స్ మీరు కంపల్సరీ ఫస్ట్ ఇయర్ నుంచే కడతం స్టార్ట్ చేస్తారు. సో ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్ A to Z మీ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి మీరు వాటి యొక్క కాపీస్తో మీరు కన్జ్యూమర్ ఫోరంలో మీరు కేసు నమోదు చేస్తే దాని ప్రకారంగా ఆ కేసు ముందుకెళ్తుంది, ట్రైల్ నడుస్తుంది, దాని ప్రకారంగా మీకు న్యాయం జరుగుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నప్పుడు అంటే మనం ఏదైనా ఇంటిని కొనుగోలు చేసినప్పుడు సో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఆ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకొని అంటే నాసిరకమైనటువంటి మెటీరియల్ వాడి ఒకవేళ ఆ ఇంటిని నిర్మించినట్లు అయితే దాని తర్వాత వచ్చేటువంటి శిథిలావస్థకు చేరుకున్నట్లయితే సో దానికి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ పొందేందుకు వీలుగా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కూడా నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా ఇంటిని కొనుగోలు చేసేటప్పుడే బిల్డర్కి ఉన్నటువంటి హిస్టరీ కానివ్వండి, సో బిల్డర్కి సంబంధించినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. సో అలాంటప్పుడే ఇలాంటి చర్యలు జరగకుండా ఉంటాయన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయనైతే వ్యక్తం చేస్తున్నారు. వీడియో అజయ్తో శ్రవణ్, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.